ప్రభావానికి వెళ్తున్నాను. స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంతవరకు కూడా మీరు మమ్మల్ని కాపాడుతూ భద్రపరిస్తూ మీకు నిద్ర వంటిలో దేవాన్ని సన్నిధిని కాపాడే భద్రతను బట్టి స్థితిస్తూ ఆరాధిస్తూ పరిస్తున్నాను. ప్రభావ జ్ఞాపకం చేసుకుని తండ్రి సహాయం చేయండి. ఏదైనా సండే స్కూల్లో ప్రభావం మీరు తోడుగొనండి. ప్రభావ సండే స్కూల్లో మీరు తోడుగొనండి తండ్రి. సహాయం చేయండి. కృప చూపించి పాటల ద్వారా వాక్యం ద్వారా మీరు మాట్లాడండి తండ్రి. బిడ్డలు అందరూ చెప్పిన ప్రభావం సన్నిధిలో భయం భక్తి కలిగి మీరు చేయమని ప్రభావం సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. కనిపించండి. ఈ వాక్యం ద్వారా మాట్లాడండి. మెల్లనిస్వరం వినడానికి సహాయం చేయండి. కృప చూపించండి. మీకెంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుని యేసు నామములో ప్రార్థించాలి పెట్టుకుంటాం తండ్రి. బబ్బులు ఎట్ట చూస్తావు నువ్వు వెనక్కి నువ్వు మేడలు వెనక్కి బైబిల్ పాట పాడుతున్నా అందరి దగ్గర ఉంది బైబిల్. ఎటు పైకి ఎత్తండి ఈ చేతి పైకి ఇట్లా పైకి. భలే బాలే మాట బంగారు మాట బైబిల్ మాట యేసు మాట. భలే బాలే మాట బంగారు మాట బైబిల్ మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువానే మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువానే మాట యేసు మాట. భలే బాలే మాట బంగారు మాట బైబిల్ మాట యేసు మాట. లేచి నిలబడుకొని పాట పాడుతున్నా. లేచి నిలిచి బైబిల్ ఇక్కడికి రా ఇక్కడికి రా. ఇది మందిరం ఉంది కదా చప్పట్లు కొట్టద్దు పాట. శ్రీయేసుతో ఒక చిన్న మాట సమస్యలు తీరిపోవును. శ్రీయేసుతో ఒక చిన్న మాట సమస్యలు తీరిపోవును. కష్టం వచ్చినా నష్టం వచ్చినా వ్యాధి వచ్చినా బాధ వచ్చినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా వ్యాధి వచ్చినా బాధ వచ్చినా అక్కడ పాడవచ్చింది. కష్టం వచ్చినా నష్టం వచ్చినా వ్యాధి వచ్చినా బాధ వచ్చినా శ్రీయేసుతో ఒక చిన్న మాట సమస్యలు తీరిపోవును. శ్రీయేసుతో ఒక చిన్న మాట సమస్యలు తీరిపోవును. స్తుతులు పాడదాం. నిల్చోరా స్తుతులు పాడదాం. వచ్చు కదా మీకు? కాదు స్తుతులు పాడదాం వేసుకోండి. స్తుతులు పాడేదాం యేసు ప్రభునకు సమస్తమిచ్చిన సృష్టికర్తకు. స్తుతులు పాడేదాం యేసు ప్రభునకు సమస్తమిచ్చిన సృష్టికర్తకు. మరణం జయించిన యేసు ప్రభును
దేవతకు నా కళ్ళు చెవులు ముక్కు మీద పడు. నా కళ్ళు చెవులు నేను ముక్కు పాడనా? నోరు పాడాలి. నేను పాడాలి చెప్పండి. ఇక్కడ చూడాలి మీరు, సరేనా? వెనక్కి జరుగు, మళ్ళీ వెనక్కి జరుగు, అందరూ వెనక్కి జరుగు. నా కళ్ళు పెంచి ఆడద్దు, పిలిచోవాలా ఇప్పుడు కూర్చో. ఇక్కడికి రా, ఇక్కడికి రా, బెంచ్ దిగినా నువ్వు ఇక్కడికి రా. అసలు ఈ లోపలికి వెళ్ళొద్దు. సండే స్కూల్ అయిపోయినాక లోపలికి వెళ్ళదు. దగ్గరికి వెళ్తే ఆంటీ రాజంగా వస్తాం మరి. రాజంగా వస్తారు ఇప్పుడు, అది బండి వేసుకొస్తుంది. పాట పాడు. నా కళ్ళు చెవులు ముక్కు నోరు యేసు కోసమే, నా చేతులు కాలు దేహమంతా యేసు కోసమే. నా కళ్ళు చెవులు ముక్కు నోరు యేసు కోసమే, నా చేతులు కాలు దేహమంతా యేసు కోసమే. పరిశుద్ధత నా ధ్యేయమా, పాటలు పాడి నాట్యమాడెదం, పాటలు పాడి నాట్యమాడేదాం. పిరి పిరి పే 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 ఏయ్, పే 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 పే. డుమ్ 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 డుమ్. లా 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 లా. ఆహాహాహాహా. అక్కడి నుంచి రండి, అక్కడికి వెళ్ళరా, అక్కడికి వెళ్ళరా, ఏమన్నా? అక్కడికి వెళ్ళరా. రావా మరి చాక్లెట్ కూడా చాక్లెట్ మరి దారా మరి తిమోతి వంటి పిల్లం పాడు. తిమోతి వంటి పిల్లం వాక్యమునే చదివేదం, ఆట పాటలన్నిటికంటే యేసుని ప్రేమించెదం, ఆట పాటలన్నిటికంటే యేసుని ప్రేమించెదం. లోయ వంటి యెహోవా, యూదేకే వంటి అమ్మ, పౌలు వంటి మాదిరి ఆయనే మగనుచు. లోయ వంటి యెహోవా. ఎక్కడ చూడ మీరు, మరి ఎందుకు వచ్చినావు? చూడరా ఇక్కడిని రా, ఇక్కడ చూడండి. సిస్టర్ ఎక్కడ చూస్తున్నావు? పాడాలి. ఏయ్ ఎందుకు వాళ్ళు వచ్చారు వాళ్ళు వస్తే పాట పాడండి మీరు. పాట పాడండి. లోయ వంటి యెహోవా, యూదేకే వంటి అమ్మ, పౌలు వంటి మాదిరి ఆయనే మగనుచు. తిమోతి వంటి పిల్లల వాక్యమునే చదివేదం, ఆట పాటలన్నిటికంటే యేసుని ప్రేమించెదం, ఆట పాటలన్నిటికంటే యేసుని ప్రేమించెదం. ఎలీషాను దూషించిన అలరి పిల్లల భూమి, నాశన మార్గములో నే మాత్రం వెళ్ళక. ఎలీషాను దూషించిన అలరి పిల్లల భూమి, నాశన మార్గములో నే మాత్రం వెళ్ళక. తిమోతి వంటి పిల్లల వాక్యమునే చదివేదం, ఆట పాటలన్నిటికంటే యేసుని ప్రేమించెదం, ఆట పాటలన్నిటికంటే యేసుని ప్రేమించెదం. అందమైన సృష్టి. అదొకటి పాడండి చాలు. అందమైన పాడదండి త్వరగా త్వరగా కథ చెప్పాలి. మంచిగా పడుతుంది. ఒక్క పాట పాడండి. అందమైన సృష్టిని ఆరు దినములలో, సరే అందమైన సృష్టిని ఆరు దినములలో బాబులు ఎక్కడ చూస్తున్నావు? ఎంతో ఇంతగా చేసెను మన పరలోకపు తండ్రి, ఎంతో ఇంతగా చేసెను మన పరలోకపు తండ్రి. దేవుడు వెలుగు చీకటులా చేసెను, నదుల సముద్రములా చేసెను. దేవుడు వెలుగు చీకటులా చేసెను, నదుల సముద్రములా చేసెను. భూమి గడ్డి పువ్వులను
వృక్షములను ఆకాశమందలి గొప్ప జ్యోతులను అవునుగా కని పలుకగా సమస్తము కలిగేను అవునుగా కని పలుకగా సమస్తము కలిగేను అది మంచిదైనట్టుగా దేవుడు చూచెను అది మంచిదైనట్టుగా దేవుడు చూచెను అందమైన సృష్టిని 6 దినములలో అందమైన సృష్టిని 6 దినములలో ఎంతో వింతగా చేసెను మన పరలోకపు తండ్రి ఎంతో వింతగా చేసెను మన పరలోకపు తండ్రి పాట పాడదాం సైలెంట్గా ఉంటావు జరగమన్ వాటి జరిగి పాట పాడదాం చేతులు కట్టుకుంటాము మాట్లాడాక ఉంటాము భక్తితో కూర్చుంటాం యేసుని సంధింప భక్తితో కూర్చుంటాం యేసుని సంధింప అందరు చేతులు కట్టుకో అందరు చేతులు కట్టుకోవాలి అందరూ చేతులు కట్టుకోవాలి కనపడుతుందా విలియా రా నన్ను పూర్తి కనపడుతున్నానా చూడకుండా అడిగినాను అసలు పూర్తి కనపడుతున్నా ఇప్పుడు నేను ఇందాక ఇట్లా పెట్టి పెంచా ఇంతుండే కదా ఫోన్ దూరం పెట్టా మీరు సైలెంట్ కూర్చుంటారా కూర్చోరా చేతులు పెట్టుకోమన్నా మీకు సైలెంట్ కూర్చో మనం ఏం పాట పాడా ఇప్పుడు లాస్ట్లో చెప్పండి చేతులు కట్టుకుంటాము ఇంకో పాట అందమైన అందమైన ఏమంట అందమైన సృష్టిని ఎవరు చేశారు అందమైన సృష్టి చేతులు నోటి మీద పెట్టు ఎవరు మాట్లాడు ఏమంట అందమైన సృష్టిని ఎవరు చేశారు చూసారు అందంగా ఉంది సృష్టి కదా ఇది ఎట్లా ఉంది ఏంటంట ఇది సృష్టి అన్నమాట అర్థమైందా ఇది ఏంది సృష్టి ఇక్కడ ఇది చూడండి ఇది ఎలా ఉంది అందమైన సృష్టిని ఎవరు చేశారు దేవుడు తన చేతులతో చేశాడు అర్థమైందా ఎవరు చేశారంట దేవుడు చేశాడు ముందు ఎలాగుంటూ వచ్చిందంటే ఇక్కడ చూడాలి మీరు ముందు ఎలాగుందంట ఎలాగుంది చెప్పండి ఇక్కడ చూడండి ఎట్టుంది ఫస్ట్ ఇది ఈ విధంగా ఇక్కడ కర్ర తీసుకురా పరాబు కర్ర తీసుకురా వీళ్ళు మాట వినట్లేదు కర్ర తీసుకురా ఎట్లా ఉంది ఇప్పుడు ఇక్కడ చూడు చెప్పాలి మీరు ఇది చూసి ఎట్లుంది ఎట్టుంది ఇక్కడ ఏముంది చెప్పాలి ఏముంది ఏమి లేదు కదా ఏమైనా ఉందాడా అంటే సృష్టిలో ఏమి కూడా లేదనమాట మొదట ఇవి అన్ని కలగక మునుపు
ఇక్కడ ఎట్లా ఉంది ఇది అంటే అంతా చీకటిగా ఉంది, అంటే ఏమీ కూడా లేదు. మన కళ్ళు మూసుకుంటే ఏమైనా కనపడుతుందా? కనపడుతుందా అంటే ఏమి కూడా మనకి తీసే బైబిల్ తీసి బైబిల్ ఇక్కడ చూడాలి మీరు, తీసుకెళ్ళా ఇక్కడ చూడాలా. ఏముంది ఇక్కడ? ఏమి కూడా లేదనమాట. అంటే అంతా కూడా సృష్టి కలగక మునుపు ఈ విధంగా ఉంటూ వచ్చింది. ఎటుంటూ వచ్చింది? ఈ విధంగా ఉందన్నమాట. ఏమి కూడా లేదు. అర్థమైందా? ఏమి కూడా లేదు. అయితే దేవుడు ఈ విధంగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంట? చూశాడు. చూసి దేవుడు అనుకున్నాడు, ఇది ఇక్కడ అందమైన సృష్టిని చేయాలా అనుకున్నాడు. దేవుడు ఏమనుకున్నాడంట? అందమైన సృష్టిని చేయాలా అనుకున్నాడు. అనుకుని దేవుడు మొదట ఏం చేస్తూ వచ్చినాడంటే వెలుగును చేస్తూ వచ్చినాడు. ఏం చేశాడు దేవుడు? దేవుడు ఇక్కడ చూడండి, ఇక్కడ చూడాలి మీరు. ఇక్కడ ఏం కనపడుతుంది చెప్పండి? ఇక్కడ ఏం కనపడుతుంది? దేవుడు ఆకాశ విశాలమును పరచెను. ఆయన శూన్యం మీద భూమిని వేలాడదీసెను. దేన్ని వేలాడదీసాడంట అంటే కూర్చోవాలి. ఏం తీసాడంటే దేవుడు భూమిని వేలాడదీస్తున్నాడు. అర్థమైందా మీకు ఇది? అయితే మొదట అంతా ఎలాగుందంటే శూన్యముగా ఉంటూ వచ్చింది. అలాంటి దాన్ని దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే వెలుగును చేస్తూ వచ్చినాడు. మొదటి రోజు ఏం చేశాడంటే దేవుడు దేవుడు వెలుగుని చేశాడు. చీకటిగా ఉన్నదాన్ని ఏం చేశాడంటే దేవుడు ఏం చేశాడు? వెలుగుని చేశాడు. చూడండి ఇక్కడ చూడండి, ఏం చేశాడంట? మొదటి రోజును దేవుడు చీకటిగా ఉన్నదాన్ని వెలుగుగా చేశాడు. వెలుగును చేశాడు. రెండో రోజు దేవుడు ఏం చేశాడంటే ఆకాశాన్ని భూమిని ఇక్కడ ఏం కనపడుతుంది? ఇక్కడ పైన ఏం కనపడుతుంది? ఆకాశం. అర్థమైందా మీకు? ఇక్కడ ఏం కనపడుతుంది? ఇక్కడ ఆకాశం కనపడుతుంది. ఇక్కడ ఏంది? ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఆడ? ఏం కనపడుతుంది? భూమి కనపడుతుంది. ఏం కనపడుతుంది ఇక్కడ? భూమి. మొదటి రోజు వెలుగును దేవుడు ఏం చేశాడంట? వెలుగుని కలగ చేస్తూ వచ్చినాడు. రెండో రోజు ఏం చేసినాడంటే ఆకాశాన్ని, అదంతా దేంతో నింపబడిందంటే అంతా కూడా నేలతో నింపబడింది. కొంచెం కూడా ఏం లేదు, ఆరిన నేల లేదు. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆకాశాన్ని, నేలని, భూమిని కూడా ఏం చేస్తున్నాడు? చేస్తూ వచ్చాడు. పైన ఉన్నది ఏంటంటే ఇక్కడ చెప్పాలి, ఇక్కడ ఏముంది? ఆకాశం ఉంది. ఇక్కడ మధ్యలో నీరు. ఇక్కడ ఏముంది? నీరు. ఇక్కడ ఏముంది? ఏంటి? భూమిని దేవుడు చేస్తూ వచ్చాడు. ఆరిన నేలని చేస్తూ వచ్చాడు. ఆరిన నేలను చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే చూడాలి, ఏం చేశాడు? ఇక్కడ ఏమున్నాయి? చెట్లను, ఫలాలు ఇచ్చే చెట్లు, ఇంకా గడ్డి, పూలను, ఇవన్నిటిని కూడా కర్ర తీసుకురారండి. ఇందులో కర్ర తీసుకొస్తారా? ఇంకా అది మొద్దు ఆడ ఉంది కదా, మొద్దు తీసుకురా. మైండ్ పని చేయట్లేదరా? చిన్నది కర్రతలు తీసుకురారండి. ఇంకా ఇక్కడ చూడాలి మీరు, ఇక్కడ ఏం రాయబడింది? ఇక్కడ ఏం చెప్పబడింది అంటే చెట్లు కదా, మనం తినే పళ్ళ చెట్లు, ఇంకా అనేకమైన చెట్లు దేవుడు కలుగు చేస్తూ వచ్చాడు. ఎన్నో రోజు కలుగు చేశాడంట అంటే మూడో రోజు చెట్లని దేవుడు వీటన్నిటిని కూడా కలుగు చేస్తూ వచ్చినాడు. ఎవరు చేశారు అవన్నీ కూడా అంటే దేవుడే తన చేతులతో చేశాడు. చూసాం కదా మనము. ఏం చేస్తున్నాడు దేవుడు? ఇక్కడ చూడాలి, ఏం చేస్తున్నాడు? తన చేతులతో చేస్తున్నాడు కదా, ఆయన తన హస్తములతో చేస్తూ వచ్చినాడు.
చేసినప్పుడు ఆయన చూసినప్పుడు ఆయనకి ఎలాగ అనిపించిందంట? చీకటి. ఏమనిపించింది? ఇది మంచిదిగా ఆయనకి కనబడింది. అర్థమైందా? ఎలా కనబడింది? దేవునికి అది మంచిదిగా అనిపించిందంట. అంటే ఎంత బాగుందని దేవుడు అలాగ ఆయన ఏదైతే అనుకున్నాడో అలాగేం చేస్తూ వచ్చాడంటే సృష్టిని తన చేతులతో చేస్తూ వచ్చినాడు. ఆకాశాన్ని, భూమిని, ఇంకా ఏం చేస్తూ వచ్చినాడంట? పూలని కదా మనం చూసాం కదా. ఏం చేశాడంట? చూడండి, ఇందాక మనం చెప్పాం కదా, గడ్డి, ఇక్కడ గడ్డి, పువ్వులు అవన్నీ కనబడుతున్నాయి. ఇక్కడ ఏం కనబడుతుందంటే చెట్లు, ఫలాలిచ్చే చెట్లు కనబడుతున్నాయి. దేవుడు సృష్టిని ఆ విధంగా చేస్తూ వచ్చినాడు. ఇంకేం చేస్తూ వచ్చినాడంటే దేవుడు ఏం చేస్తూ వచ్చినంటే సూర్యుడిని, చంద్రుణ్ణి ఏం చేశాడు? సూర్యుడిని, చంద్రుణ్ణి చేశాడు. పగలు ఎవరు వస్తారు? 2 పెద్ద జ్యోతులను దేవుడు చేశాడు. ఏందవి? ఏం చేశాడంట? సూర్యుడు, చంద్రుడు. ఎవరు వస్తారు ఉదయాన్నే? సూర్యుడు. అంటే మన పగలు వెలుగివ్వటానికి మన వర్షం వచ్చిందనుకో వస్తుందా? అప్పుడు ఎట్లా ఉంటుంది? ఎంత మబ్బుగా ఉన్నట్టు ఉంటుంది కదా. దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే మనకు పగలు వెలుగునివ్వటానికి సూర్యుడిని కలగ చేస్తూ వచ్చి రాత్రి ఏమి ఇచ్చినాడు దేవుడు? ఎవరిచ్చినాడు? చంద్రుణ్ణి ఇచ్చినాడు. ఇంకా నక్షత్రాలు కూడా ఇచ్చినాడు. చూడండి, నక్షత్రాలు కూడా చేస్తూ వచ్చినాడు. ఇక్కడ చూడండి ఏం చేస్తూ వచ్చినాడంట? నక్షత్రాలని దేవుడు చేస్తూ వచ్చినాడు. ఈ విధంగా నా దేవుడు సూర్యుడిని, చంద్రుణ్ణి కూడా కలుగు చేస్తూ వచ్చినాడు. అర్థమైందా మీకు? దేవుడు సృష్టిని ఎన్ని రోజులు చేశాడంట అంటే 6 రోజులు దేవుడు సృష్టిని చేస్తూ వచ్చినాడు. ఇట్లా మనము 3 రోజులు దేవుడు ఏం చేస్తూ, ఫస్ట్ రోజు ఏం చేసినాడు? వెలుగుని కలుగు చేస్తూ వచ్చినాడు కదా. చీకటి అంతా కూడా తీసివేసి దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే వెలుగుని కలుగు చేస్తూ వచ్చినాడు. 2వ రోజు ఏం చేసినాడు దేవుడు? ఏం చేస్తున్నాడు? బైబిల్ తీయండి. బైబిల్ ఆదికాండంకి 1వ అధ్యాయం చూడండి, చదవండి. 1వ అధ్యాయం 6 నుంచి 8 వరకు. అక్కడ అక్కడికి మరియు దేవుడు దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంట? ఏం చేస్తూ వచ్చినాడు? 2వ రోజు ఆకాశాన్ని, భూమిని చేశాడు కదా, నీళ్లను, వాటన్నిటినీ కూడా ఆరిన నేలను దేవుడు కలుగు చేస్తూ వచ్చాడు. 3వ రోజు ఏం చేస్తున్నాడు? 3వ రోజు విశాలము కలిగి ఆ జలములను వేరుపరచును గాకని పలికెను. దేవుడు ఆ విశాలం చేసి ఆ జలమును ఈ జలమును వేరు చేసిన వెంటనే ఏమైందంట? వేరుపరచగా ప్రకారం ఆయన ఆ నీళ్లను వేరుపరచగా ఏం కలిగింది అంటే ఆరిన నేల. ఇప్పుడు మనం ఇప్పుడు మనం నీళ్ళలో ఉన్నామా? ఆరిన నేల ఉంది. అది చెప్పాలి. ఈ నేల ఎట్లా ఉంది అంటే ఆరిన నేల ఉంది. ఏదైనా చెట్లు రావాలంటే ఎట్లా ఉండాలా? భూమి మీద నీళ్ళుంటే వస్తాయా? నీళ్ళు అవసరమే, కానీ అందరు నీళ్ళు ఉన్నాయి అనుకో, సముద్రాల్లో ఏమైనా చెట్లు ఉంటాయా? సముద్రాల్లో చెట్లు ఉంటాయా? చూసారా మీరు సముద్రం ఎప్పుడన్నా చూసారా? చెట్లు ఉంటాయా? ఉండవా? సరే, సముద్రంలో నీళ్ళుంటే ఏమి కూడా ఉండవు. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఆ జలములను దేవుడు ఏం చేశాడంట? వేరు చేశాడు. అర్థమైందా? ఇక్కడ ఏం కనబడుతుంది మీకు? ఇక్కడ ఏం కనబడుతుంది అంటే ఆరిన నేల కనబడుతుంది, ఆరిన భూమి కనబడుతుంది కదా. చదువు 9 నుంచి చదువు. 9 వరకు. 9వ వచనం. ఆకాశం క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చోబడి ఆరిన నేల కనబడిన గాకని పలకగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాడు. ఏమని పేరు పెట్టాడంట? పైన దాన్ని ఏమని పిలుస్తాం మనం? ఆకాశం.
కింద ఉన్నదాన్ని నీళ్ళన్నదాన్ని ఏమంటాం? సముద్రము అంటాం కదా. ఎవరు పెట్టారు పేర్లు? దేవుడే చేశాడు. వాటికి పేర్లు పెట్టేది కూడా ఎవరు? అంటే సృష్టికర్త ఎవరు? ఏ దేవుడు? యేసు ప్రభు తన చేతులతో స్వయాన ఆయన చేస్తూ వచ్చాడు కదా. తన చేతులతో ఏం చేస్తున్నాడు? సృష్టిని చేస్తా ఉన్నాడు. ఇంకా కింద చదువు, కింద భాగంలో 14 నుంచి. దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకు ఇల్లు గాకనియు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతుల ఇల్లు గాకనియు పలికారు. చాలా ఇక్కడ చూడాలా ఏముండే ఇక్కడ? ఇక్కడ ఏముండే చెప్పాలి మీరు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవి ఏం చూపిస్తాయంట? కాలమును ఏం చూపిస్తాయంట? కాలాన్ని చూపిస్తాయండి. సూచనలుగా కనబడతాయండి. ఇంకేం కనబడతాయంటే ఆకాశంలో చంద్రుడు, సూర్యుడు, ఉదయాన్నే సూర్యుడు వెలుగునిస్తాడు, చంద్రుడు కనబడతాడు, నక్షత్రాలు కనబడతాయి. అవి దేన్ని చూపిస్తాయంటే కాలాన్ని చూపిస్తాయండి, సమయాన్ని చూపిస్తాయండి. అర్థమైందా మీకు? దేవుడు తన చేతులతో చేస్తూ వచ్చాడు. 3 చూస్తూ వచ్చినాం మనము. దేవుడు ఏం చేస్తూ వచ్చినంటే తన చేతులతో సృష్టిని చేశాడు. దాన్ని ఏం చేస్తూ వచ్చినంటే భూమిని శూన్యముగా నిరాకారముగా ఏమి లేనప్పుడు దేవుడు చేసి ఏం చేస్తూ వచ్చినంట? ఆకాశము భూమి కింద ఏం చేస్తూ వచ్చినంట? వేలాడదీసినాడు. దేన్ని? సృష్టిని. ఇక్కడ ఏం చేస్తూ వచ్చినాడంట? ఆకాశ విశాలమును ఆయన ఏర్పరచను, శూన్యముగాను భూమిని వేలాడదీసను. శూన్యముగా ఉన్నదాన్ని దేవుడు వేలాడ, అంటే దేవుడు ఇది అంతా కూడా లేనప్పుడే దేవుడు ఏమన్నాడంట? దేవుడు ఉన్నాడు, ఆయన ముందే ఉన్నాడు. కనుక ఆయన ఏం చేస్తూ వచ్చినంటే ఆయనే ఈ సృష్టిని కలుగు చేస్తూ వచ్చినాడు. ఈ సృష్టిని సృజించిన వారు ఎవరు అంటే యేసు ప్రభు. ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. ఇక్కడేనాల ఆయన లేకుండా యేసు ప్రభు లేకుండా ఏది కూడా కలగలేదు. కలిగినది సమస్తము ఎవరి మూలం కలిగింది? యేసు ప్రభు యొక్క మూలముగానే కలిగింది. అంటే మనుషులు ఇది నేను చేస్తున్నాను, అది నేను చేస్తున్నాను అంటే మనుషులు ఏమి కూడా చేయలేదు. ఎవరు చేశారు అంటే యేసు ప్రభువే ఈ సృష్టి అంతటిని కూడా చేసినాడు. ఆయన ఈ సృష్టికర్త ఎవరు? యేసు ప్రభువు. ఎవరు చెప్పండి? యేసు ప్రభు. ఆయన మూలంగానే సమస్తము కలిగింది. ఒక మాట వాక్యం చూద్దాం. కొలస్సీ 1:16. ఆకాశమందు ఉన్నవియు భూమి అందు ఉన్నవియు వినాలి మీరు. దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఏమేమంట? సింహాసనాలైన, ప్రభుత్వాలైన, ప్రధానులైనను, అధికారులైనను సర్వము ఆయన యందే ఇక్కడేనా మీరు? ఆయన యందే ఏమైపడిందంట? సృజింపబడింది కదా. ఆయనను బట్టే సృజింపబడింది. అంటే ఆయన ఈ లోకానికి సృష్టికర్త. నిన్ను నన్ను సృష్టించిన వాడు ఆయనే. ఎవరంట? యేసు ప్రభు. వినపడిందిరా? ఆయనే సృష్టికర్త. అర్థమైందా? ఎవరు సృష్టికర్త చెప్పండి? ఈ ఆకాశాన్ని భూమిని సృష్టించిన సృష్టికర్త ఎవరు? యేసు ప్రభు. కంఠతవాక్యం, అదే కంఠతవాక్యం చదువు. లాస్ట్ 2 వచ్చి ఆదికాండం 1:1 ఆదికాండం 1:1 కంఠతవాక్యం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. పలకాలందరూ. ఆదియందు దేవుడు భూమి
ఆకాశములను సృజించెను. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనము. ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనము. పోయిన వారం కంట తగ్గ నేర్చుకున్నారా? వచ్చిందా మీకు కంట తగ్గ వచ్చిందా పోయిన వారం? మొదటి తిమోతి 1:17-15 చెప్తురండి. బిట్టు నేర్చుకున్నావా? నేర్చుకోలే కదా? రాసుకోలేదా? ఎందుకు రాసుకోలేదు? విలియం చెప్తురా, త్వరగా రావాలి. అక్క లైట్ అందరికీ ప్రజలు, నేను పోయిన వారం కంట సాకిని చెప్తున్నాను. మొదటి తిమోతి 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చి వాక్యమును నమ్మదగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది. మొదటి తిమోతి 1వ అధ్యాయం 5వ వచనం. అదే క్రీస్తు యేసు పాపలను రక్షించే క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము పూర్ణాంగీకారము నాకు చెప్పినాడు కదా. పూర్ణాంగీకారములకు యోగ్యమైనది పూర్ణ అంగీకారమునకు చెప్పిందా కూడా నీకు రాదు? చెప్పిందా కూడా అసలు ఏం చెప్తుందా? నేను రానప్పుడు అసలు పూర్తి ఏనన్నా చెప్పాలి కదా. ఇప్పుడు కంటదాకా మరి తీసుకెళ్ళా. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనము. మోకరించండి, ప్రార్థన చేద్దాం. అయిపోయింది. చిన్నది కంటతాకిన చిన్నది బబ్బులు నేర్చుకోవాలి. అర్థమైందా? చిన్న ఒక్క లైనే నేర్చుకోవాలి. సరే, అర్థమైందా? ఆది యందు చెప్పు. దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనము. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. అందరూ ప్రార్థన చేసుకోవాలి. కళ్ళు మూసుకొని అందరూ ప్రార్థన చేసుకోవాలి. కళ్ళు మూసుకోమన్నా, అందరు కళ్ళు మూసుకోమన్నా. కళ్ళు మూసుకోమన్నా మీరు అందరు కళ్ళు మూసుకో. ప్రార్థన మీరు ఎవరి కళ్ళు తెరిస్తే వాళ్ళకి చాక్లెట్ లేదు. మరి కళ్ళు మూసుకో, మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. వేసేయ నన్ను రోజంతా కాపాడిన వేసేయ, మీకు వందనాలు. సండే స్కూల్లో సహాయం చేసే వేసేయ, పాటలు కథలు నేర్చుకోవడానికి సహాయం చేసే. అందరు ప్రార్థన చేసుకోవాలా కళ్ళు మూసుకొని. పైకి మోకరించాలా. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలి. కృపాప్రేంగల తండ్రి, జీవంగల దేవాన్ని బంగారు పదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తాను తండ్రి. ఈ సమయాన్ని బట్టి మీరు స్థుతిస్తూ కనపరుస్తున్నాను ప్రభావం తండ్రి. ఈ సమయంలో తండ్రి మీరు మాట్లాడుతూ వచ్చిన లేఖన భాగాలు బట్టి నాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆది కాండం 1వ అధ్యాయంలో
నాన్న మీరు మాట్లాడుతూ వచ్చినందుకే ప్రభా మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త అయినందుకే ప్రభా మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీ చేతులతో మీ హస్తములతోనే ప్రభా సృష్టిని తండ్రి దేవా మీరే స్వయాన చేస్తూ వచ్చినారు ప్రభా నా తండ్రి దేవా. అందుని బట్టి మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. భూమి నిరాకారముగా శూన్యముగా ఉన్నప్పుడు ప్రభా నా తండ్రి దేవా దేవుని ఆత్మ అలాడుచుండని సెలవిచ్చినట్టుగా ప్రభా నా తండ్రి దేవా అయితే అలాంటి ప్రభా నాన్న మీరు తండ్రి దేవా వెలుగును చేస్తూ వచ్చినారు ప్రభా నా తండ్రి దేవా. అందుని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. భూమి ఆకాశం వేరుపరుస్తూ వచ్చినారు, జలములను వేరుపరుస్తూ వచ్చినారు ప్రభా. మీరు కలుగు చేసిన సృష్టిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి దేవా. నానా తండ్రి దేవా గడ్డిని నానా తండ్రి పువ్వులను ప్రభా అదేవిధంగా ఫలవృక్షములను ప్రభా మీరు కలుగు చేస్తూ వచ్చినందుకే దేవా నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. కళ్ళు మూసుకోమని మిమ్మల్ని దేవా నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న సూర్యుడు చంద్రుడు నక్షత్రాలను ప్రభా మీరు కలుగు చేసిన దేవుడు అందుకే ప్రభా నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి దేవా. చెప్పబడిన ప్రతి మాటను బట్టి ప్రభా నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి దేవా. జ్ఞాపకం చేసుకోండి బిడ్డల హృదయాల కార్యం జరిగించండి ప్రభా. సృష్టికర్త ఎవరు అని అడిగినప్పుడు ప్రభా నా తండ్రి యేసు ప్రభే అని చెప్పగలుగుటకు నాయన కృప చూపించమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి దేవా. బాలుడు నడవలసిన మార్గం వాడికి నేర్పించమని సెలవిచ్చినారు తండ్రి. నేను ప్రభా నా తండ్రి బాల్యంలోని సృష్టికర్త ఎవరో వారు గుర్తించుటకు ప్రభు వారు తెలుసుకున్నట్టుకు ప్రభా సహాయించండి తండ్రి దేవా. మీరు ఏమి చేశారు ప్రభు వారి కొరకే ప్రభా నా తండ్రి వారు గుర్తించినట్లుగా ప్రభా కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా. చిన్న హృదయాల్లోనే ప్రభా వారి మీ మాటలు వారి హృదయాలు నాటబడుటకు నన్ను సహాయించండి. అర్థం కాని వయసు ప్రభా అయినప్పటికీ నా తండ్రి దేవా నన్ను చెప్పబడుతున్న మాటలు ఏ మాత్రం కూడా వ్యర్థంగా పోకుండా ప్రభా సహాయించండి తండ్రి. నన్న పెద్ద పిల్లలు కూడా ప్రభా నీ వాక్యాన్ని నాన్న తండ్రి కంటితో వాక్యాన్ని కూడా చక్కగా నేర్చుకున్నట్టుకు నన్ను చెప్పగలటుకు వారి హృదయాల్లో ప్రభా నా తండ్రి ముద్రించుకున్నట్టుకు సహాయం చేయమని ఈ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. కనికరించండి తండ్రి సహాయించండి. అదేవిధంగా కంటితో వాక్యాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆది అందు దేవుడు భూమి ఆకాశంలో సృజించను అని సెలవిచ్చినట్టుగా ప్రభా ఆదిలోని ప్రభా మీరు కలుగు చేస్తూ వచ్చినారు ప్రభా నా తండ్రి. సమస్తమును మీరే కలుగు చేస్తూ వచ్చినారు. మీరు లేకుండా ప్రభా నా తండ్రి ఏది కూడా లేదు ప్రభా. కలిగినది సమస్తము మీ మూలముగా కలుగుతూ వచ్చినందుకే మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ ఇక్కడ మోకరించిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, చిన్న బిడ్డలైన వారు మీరు ఎక్కల చాటును భద్రపరచమని, ఎండ తీవ్ర నుంచి మీరు తప్పించమని, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని మంచి ఆరోగ్యంతో నింపండి ప్రభా సహాయించండి. వీరిని బట్టి ప్రభా తల్లిదండ్రులైన వారిని బిడ్డలను ఆశీర్వదించమని, వారి చదువుల్లో మీరు తోడుకోండి. ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి ప్రభా మీరే సహాయం చేయమని, వందనాలు చెల్లించుకుంటూ ఇద్దరు ఎవరైతే రాలేదు వారి హృదయాలు కూడా కార్యం జరిగించమని సమస్త మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.